నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం. సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్. 20 సెంట్ల భూమికి 50,000 డిమాండ్. నక్కబండలో నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తాం. మున్సిపల్ చైర్మన్ అలీం హామీ. ముక్కండి ఆలయాల్లో మాస శివరాత్రి పూజలు. వార్తలను వివరాలు. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే 5.5% మేర నేరాల రేటు తగ్గిందని వెల్లడించారు డీజీపీ. మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. 16 జిల్లాల్లో నేరాలు బాగా తగ్గాయని, మిగతా జిల్లాల్లో వేర్వేరు కారణాల వల్ల క్రైమ్ ట్రెండ్ పెరుగుతోందని వివరించారు డీజీపీ. అన్నమయ్య లాంటి జిల్లాల్లో మైగ్రేషన్ లేబర్ కారణంగా నేరాలు జరుగుతున్నాయని వివరించారు. కిడ్నాపింగ్ లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. 56% మేర డిటెక్షన్ రేట్, 55% మేర రికవరీ రేటు ఉందన్నారు హరీష్ కుమార్ గుప్తా. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల సహా 5 జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. డిహెచ్ఎంఎస్ అనే ఆధునిక సాంకేతికత ద్వారా సీసీ కెమెరాల హెల్త్ను నమోదు చేస్తున్నామన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. నగరంలో నిఘా కోసం 10,000 సీసీ కెమెరాల డాష్ బోర్డును కమ్యూనిటీ సహకారంతో రూపొందించామని చెప్పారు విజయవాడ సిపి. ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కొన్ని జిల్లాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉంది, మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాలో ప్రాపర్టీ సంబంధిత కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటో విశ్లేషించాలని తెలిపారు. పోలీసింగ్ అంటే భయం ఉండాలి. రాష్ట్రంలో 5.5% మేర నేరాల రేటు తగ్గింది, కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాలో ఎందుకు నేరాలు పెరిగాయో విశ్లేషించాలని సీఎం అన్నారు. భూమికి సర్వే చేసిన రిపోర్టును ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న సచివాలయ సర్వేయర్ను బుధవారం రాత్రి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఏఎస్పీ విమల్ కుమారి కథనం మేరకు పుంగనూరుకు చెందిన బీజేపీ నాయకుడు, నాయి బ్రాహ్మణ సంఘ నేత ఉమాశంకర్, అతడి స్నేహితుడు షఫీ మంగళం గ్రామం కొత్త చెరువు వద్ద, అదే గ్రామానికి చెందిన రెడ్డిప వద్ద 6 నెలల క్రితం 8 కుంటల స్థలాన్ని కొనుగోలు చేసి అడ్వాన్స్గా 4 లక్షలు చెల్లించి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ప్రాంతానికి చెందిన శ్రీరాములు మంగళం సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. స్థలాన్ని సర్వే చేసి ఇవ్వాలని శ్రీరాములను కోరగా తనకు 50,000 రూపాయలు ఇస్తే పాసు పుస్తకం చేసి ఇస్తానని చెప్పారు. చివరకు 35,000 రూపాయలకు ఒప్పందం చేసుకోవడంతో ఈ నెల 10వ తేదీ భూమిని సర్వే చేశారు. ఈలోపు ఉమాశంకర్ తిరుపతిలో ఏసీబీ అధికారులను కలిసి ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు సర్వేయర్ను పట్టుకోవడానికి వలపన్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉమాశంకర్ వద్ద శ్రీరాములు 20,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి, డీఎస్పీ
సోమన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సర్వేయర్ శ్రీరాములను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు విమల్ కుమార్ తెలిపారు. ఏసీపీ దాడుల్లో సిఐలు వివి రమణ, నరసింహారావు, విద్యాసాగర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విమల కుమారి మాట్లాడుతూ అవినీతి వ్యవహారాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తిరుపతి రేంజ్ పరిధిలో తనకు 9440446190 టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే అవినీతి అధికారులను పట్టుకుంటామని వివరించారు. పుంగనూరులోని మంగళం గ్రామం కొత్త చెరువు ఏరియాలోని ఒక 20 సెంట్ల స్థలాన్ని ఉమాశంకర్, షాఫీ అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాం. శ్రీరాములు అండి, మంగళం సర్వేయరు శ్రీరాములు. మిగిలినవన్నీ ఇంకా ఇప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తామండి. నా పేరు విమల కుమారి, డిఎస్పీ గారు సోమన్ గారు. తర్వాత నా పేరు విమల కుమారి, నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏసీబీ తిరుపతి రేంజ్ అండి. ఏంటంటే మీ ద్వారా ఎక్కడ అవినీతి జరుగుతుంటే అంటే జరగడం లేదు, చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాటలైతే అంటారు. కాకపోతే ఏంటంటే మా వరకు రావాలి, కంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఎవిడెన్స్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మా స్పెషల్ అపీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు కొంచెం పబ్లిక్ వెళ్ళేటట్టుగా చెప్పండి. 9440446190. అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము. అలాగే మా హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ 1064. మీరు దేనికి ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము, యాక్షన్ తీసుకుంటాము. రెడ్డి అనే అతని దగ్గర 8 గుంటల జాగా తీసుకోవడం అయినది 1,90,000 రూపాయలతో. అతను మాకు సకాలంలో సర్వే చేసిన దానివలన మేము మండల సర్వే, విలేజ్ సర్వే, మండల సర్వేయర్ గారిని వచ్చి కలిసినాము. అయిపోతుంది మీ పని అనేసిందే చెప్పినారు. గ్రామ సచివాలయం శ్రీరాముడు గారిని సంప్రదించగా 50,000 రూపాయలు అవుతుంది అనిందే చెప్పినారు. సర్వే చేసి పాస్బుక్ అంతా తీయిస్తామనేసిందే. ఆ కారణంగా వారికి 20,000 రూపాయలు ఈరోజు డబ్బు ఇచ్చి మాకు లంచం ఇచ్చే ఇష్టం లేకుండా ఏసీబీ వారిని సంప్రదించి వారిని ఈరోజు పట్టి ఇవ్వడం జరిగింది. ఎం ఉమాశంకర్, నాయ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కమిటీ, పుంగనూరు టౌన్. పలు కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే పెదవి విరేస్తున్నారు. బుధవారం రాత్రి ఏసీబీ దాడులు జరగడంతో గురువారం ఉదయం ప్రభుత్వ కార్యాలయాల్లో నిశ్శబ్ద ఛాయలు అలుముకున్నాయి. నక్కబండలో నెలకొన్న నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా హామీ ఇచ్చారు. పొంగనూరు పట్టణం 15వ వార్డు నక్కబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ను కలిసి తమ సమస్యలను తెలిపారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డితో సమస్యపై చర్చించారు. 20 రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రస్తుతానికి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. నక్కబండ ప్రాంతంలో గృహ యజమానులు ట్యాక్సులు వేసుకోవాలని, పురపాలక అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ రూపేష్,
ఆర్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 500 పైన ఉంటే 7,000 చిల్లర కట్టాల్సి వస్తుంది. ఓవైటీ అని ఒకటి వస్తుంది. నీకు ఎమర్జెన్సీ ఈరోజే ట్యాప్ కావాలంటే 11,000 చిల్లరతో కట్టాల్సి వస్తుంది. 13,000 చిల్లర కట్టాలి. ఈ 13,000 చిల్లర మీకు అవసరం లేదు. నేను చెప్పా నక్కమంలో నీళ్లు ఒక 60-70 వీధులకు లేవు. 60-70 వీధులకు నీళ్ళు లేవు, కనీస సౌకర్యాలు కానీ లేవు. మీకు 500 కాదు 700 రూపాయల వరకు నేను అవకాశం ఇస్తా. 700 రూపాయల లోపల పన్ను ఉండే వాళ్ళంతా 300 చిల్లర కట్టండి. ఈ రోజు నుంచైనా రెగ్యులరైజ్ చేసుకోండి. నుంచి కాదు, నేను గత సంవత్సరం నుంచి మా వాళ్ళని పంపిస్తానే ఉన్నా. మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ లేవు. చాలామంది దగ్గర పట్టా ఒకరికి ఇచ్చింటారు, అవి 4-5 చేతులు మారినాయి. 4-5 చేతులు మారినాయి. నీది కూడా ఒరిజినల్ నీది ఉండదు. ఎవరి దగ్గర కొన్నావు, నీ దగ్గర ఉండే డాక్యుమెంట్ నాట్ వ్యాలిడ్, నీ దగ్గర ఉండే అగ్రిమెంట్ నాట్ వ్యాలిడ్. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ 1000 రూపాయలు ఇచ్చింటాము, 1000 రూపాయలు ఇచ్చింటాము, రిసిప్ట్ ఇచ్చింటారు. అది ఒరిజినల్ ఫేక్ అని మనకి ఏం తెలుస్తుంది? మీకు తెలియదు. పంచాయతీ సెక్రటరీ మేడం వచ్చినప్పుడే మేడం దగ్గర కట్టి రిసిప్ట్ చేసుకోండి. విషయం చెప్తా ఉంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొత్త కనెక్షన్ పన్నులు వేయించుకొని తీసుకోండి. మీకు కూడా మీరు 2 నెలలు టైం అడుగుతున్నారు. ఈ 2 నెలలు మా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మా వాళ్ళు తిరగకపోతే మీరు పట్టించుకోరు. ఇప్పుడు ఊరు బాగుంది సార్, ముందులాగా లేదు సార్. ఊర్లో అందరూ ప్రతి ఒక్కరు మా వాడి ఇంకా చెప్తే చేస్తాము. మా వాళ్ళు చేస్తాం సార్. 1 నెల టైం తీసుకోండి, ఆ లోపల మొబిలైజ్ చేయండి. మాకు చేయడానికి మాకు 15 ఇంటి 20 ఉన్నాయి సార్. కొంతమంది పొద్దున్న నిద్ర లేసి 4 గంటలకు పోతారు లేబర్. ఆడవాళ్ళు 4 గంటలు ఆడవాళ్ళు ఎత్తుకొని పట్టుకొని బయట పోయేసి సాయంత్రం 6-7 వస్తారు. మేము చెప్పేది మీరు డబ్బు కడితేనే ఊరు డెవలప్ అవుతుంది. తెలుసు సార్. 500 ఉంటే బీపీఎల్ స్కీమ్ ఇస్తాము. సార్ ఏం చెప్పినారు, బీదోళ్ళు ఉండేదాడ మొత్తం లేబర్స్ ఉండింది. 700 వచ్చినా బీపీఎల్ స్కీమ్ ఇస్తాము. 700 పైన వస్తే గానా ట్యాక్స్ వేసేది ఎట్లా అంటే నీ ఇంటికి వాల్యూని బట్టి ట్యాక్స్ వస్తుంది. నువ్వు రేకులు వేసుకుంటే 350 రావచ్చు. నువ్వు బిల్డింగ్ కొంచెం షోక్ గా కట్టుకుంటే 1200 కూడా వస్తుంది, 1500 కూడా వస్తుంది. మీరు అందరూ సహకరించి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఫోరం ఫర్ వర్కర్స్ యూనియన్ సమావేశం పొంగనూరులో జరిగింది. రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యురాలు సరస్వతి చిలకమ్ములు హాజరయ్యారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ న్యాయమైన డిమాండ్లను సాధించేందుకు రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పొంగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు నుంచి దాదాపు 40 మంది యూనియన్లో చేరారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఉపాధ్యక్షురాలు ప్రేమకుమారి, కార్యదర్శి మసూదా, సహాయ కార్యదర్శి సల్మా, ట్రెజరర్ శైలు, 16 సెంటర్లకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. మాస శివరాత్రి సందర్భంగా పొంగనూరులోని ముక్కంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కోనేటిపాలెం సమీపాన ఉన్న పురాతన శైవ క్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, నగరిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం, పంచముఖ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మరియు మున్సిపల్ బస్టాండు సమీపాన శ్రీ భోగనంజుండేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేశారు. తర్వాత బిల్వార్చనలు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. మంత్రిని వాణిజ్యాయ కృష్ణపతయ నమో నమః భవంతయే వారికృతాయ ఔషధినపాదాయ నమో నమః ఓచద్ఘోషాయ కృతయే తిష్టభ్యోదావద్వచ నమో నమః సభాభ్యస్య భావతిభ్యశ్చ భో ఆస్వేభ్యో అశ్వదిభ్యశ్చ భో నమః నమో నమః రాతేభ్యో రాతేభ్యశ్చ నమో నమః గణేభ్యో గణపతిభ్యశ్చ నమో నమః విష్ణుభ్యో విష్ణుభ్యశ్చ నమో నమః మహాదేవ రాజేభ్యో దేవ్యశ్చ నమో నమః రాజేభ్యశ్చ నమో సదధర్మనే నమో గిరిజాయ సదేవేశాయ నమో వేష్ణమాచే శమదేశ నమో ఆస్వాయ వామనాయ నమో మృహదేశ వర్షీయసే చ నమో రుద్రాయ సమృద్వనేశ నమో అగ్రియాయ రుద్మాయ నమో ఆదుషేకేశాయ నమో శ్రీగాయ శ్రీగాయ నమో ఊర్గాయ సదధర్మనే చ నమో
अच्छाच नमः काचाच नीत्याच नमः तूध्याच सरस्याच नमः नाज्याच वर्षाय नमः मेघ्याच विद्युचाच नमः ईद्याच नमः वाच्याच रेषाच नमः वास्तुयाच वासुराय नमः सोमाय च रुद्राय नमः काम्राय च वनाय च नमः सिंहाय च प्रभुतये च उद्धाय च श्रीराय श्रीराय नमः मंत्रे जनिते नमः रुद्रेभ्यो हरिकेशेभ्यो प्राप्यस्तस्पदे दरिद्रं नीललोहिता येषां पुरुषाणां मेषां रसनं मामेत्मारो मोयषा किञ्चनामो विराय प्रदामहिमलिं विराम संसर्गविदे जलविश्वदेवी स्वयं घोषणं పొంగనూరు పట్టణంలో కాలువలపై ఆక్రమణలను మున్సిపల్ కార్మికులు తొలగించారు. కాలువలను తరచూ శుభ్రం చేసే ప్రక్రియలో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కమిషన్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్పకు తగు సూచనలు జారీ చేశారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాలువలపై ఉన్న కట్టడాలను కార్మికులు తొలగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం. సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్. 20 సెంట్ల భూమికి 50,000 డిమాండ్. నక్కబండలో నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తాం. మున్సిపల్ చైర్మన్ అలీం హామీ. ముక్కండి ఆలయాల్లో మాస శివరాత్రి పూజలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.